హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము స్టార్ కిచెన్. ఈరోజు అమ్ము స్టార్ కిచెన్లో గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. కమ్మటి ముద్దపప్పులో పుల్లటి గోంగూర కలిసి పైన నెయ్యి తాలింపు పెడితే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఉడికించిన పప్పు, చక్కగా మగ్గిన గోంగూర, ఇంకా గుమగుమలాడే వెల్లుల్లి తాలింపు, ఈ కాంబినేషన్ లంచ్ లేదా డిన్నర్కైనా పర్ఫెక్ట్ చాయిస్ అండి. మరి ఆలస్యం చేయకుండా పూర్తి రెసిపీలోకి వెళ్దామా? మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 కప్పుల కందిపప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత 4 నుండి 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, 2 చెంచాల జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కొద్దిగా చింతపండు యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే పప్పు, గోంగూర అన్నీ చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా కలిసేలా మెత్తగా ఎనుపుకోవాలి. చింతపండు, ఉల్లిపాయ, ధనియాల ఫ్లేవర్స్ అన్నీ పప్పుకి పట్టి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు పప్పుకి అసలైన రుచినిచ్చే కమ్మని తాలింపు పెట్టుకుందాం. ఒక చిన్న బాణలో 2 చెంచాల నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కరివేపాకు వేసి దోరగా వేయించుకొని ఇందులో వేసుకోవాలి. ఈ గుమగుమలాడే వేడి వేడి తాలింపును పప్పులో వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన స్పెషల్ కుక్కర్ గోంగూర పప్పు రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్. చూసారుగా, ఈ పద్ధతిలో చేస్తే టైం చాలా సేవ్ అవుతుంది. అంతేకాదు ధనియాలు, జీలకర్ర ఫ్లేవర్స్తో పప్పు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.